Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇలా టీ అసలు పెట్టుకుని తాగి ఎంతకాలం అయిందో ఈయనంటా ఉన్నారనమాట. అంతకుముందు నా వీడియోస్లో ఒకరు కమెంట్ చేశారు, ఇట్లా టీ తాగుతూ మిస్ అవుతున్నానండి మీ పాత వ్లాగ్స్లో లాగా అని. ఈవెన్ నేను కూడా మిస్ అవుతున్నాను. అసలు అప్పట్లో చక్కగా టీ పెట్టుకుని పొద్దున్నే చీకటితో లేసేదాన్ని. అండ్ ఒక చిన్న క్యాండిల్ వెలిగించుకుని ఒకదాన్నే కూర్చుని టీని భలే ఆస్వాదిస్తూ తాగేదాన్ని అనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అసలు చాలా అంటే ఆ రోజులే వేరన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు నాకు అసలుకి టీ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను నేను కంప్లీట్గా. ఇంకా అది గుర్తొచ్చి ఈయనైతే టీ తీసుకుని వచ్చారనమాట. అంటే టీ ప్యాకెట్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఈ మధ్యన కాఫీకి బాగా అలవాటు అయిపోయాము, అడిక్ట్ అయిపోయాము. ఇంకా ఏంటంటే ఇప్పుడు చూడు కాఫీ అనమాట. అసలు పొద్దున్న లేవగానే కాఫీ అన్నట్టుగా ఉంది. మరి సరే ఇంకా గుర్తొచ్చింది కదా అన్నట్టుగానే ఇంక ఈయన టీ తీసుకొని వచ్చారు. అది నేనేంటంటే రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మార్నింగ్ నేను పెట్టలేదు టీ, ఈయనే పెట్టారు. నేను జస్ట్ తాగాను అంతవరకే. అండ్ మ్యాగీ వేస్తున్నాను పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్కి. ముందైతే వీడికిను పాపకి వేసేద్దామని చెప్పి వచ్చాను. పాప అయితే ఆ రోజు ఎంత ఏడుపు అంటే నాకు పొద్దున్నే పిచ్చెక్కిచ్చేసింది. ఏమంటే దానికి నైట్ అంతా నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టలేదు, నాకు చాలా టైర్డ్గా ఉంది, నేనైతే స్కూల్కి వెళ్ళనని చెప్పి గోల అంటే గోల. ఇంకా ఎంత చెప్పినా వినలేదనమాట. సరే బలవంతంగా పంపించినా కూడా నాకు అదొక ఇది ఏంటంటే బలవంతంగా పంపిస్తే ఏదో ఒకటి అవ్వుద్ది అని ఒకసారి అయింది అలాగా, ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఇంకా అందుకని ఇంకా ఏంటంటే వద్దు అని అనిపించినప్పుడు ఆ పని చేయొద్దు అంతే. ఇంకా అందుకని ఇంకా ఆపేసేసి ఇంక వీడిని ఒక్కడనే పంపిస్తున్నాను. వీడికి ఏంటంటే వీడికి తప్పదు, నేషనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్లస్ ప్రతి క్లాస్ ఇంపార్టెంటే అనమాట వాడికి. అందుకని ఇంకా వాడైతే వెళ్తున్నాడు. నేనేంటంటే వాడిని పంపించేసిన తర్వాత పడుకుని పోతాను. ఇంకా మళ్ళీ నేను లేసేది 9:30 అలా లెగుస్తాను అనమాట మార్నింగ్. అందుకని ఇంకా పాపకు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే అది ఒకవేళ లేసిందంటే కనుక మళ్ళీ ఆకలేస్తుంది కదా అన్నట్టుగా దానికి కూడా వేసైతే పెట్టుంచేసాను, చూసుకుని తింటదిలే పెట్టుకుని అని. అండ్ లాస్ట్ వ్లాగ్లో బొడ్డోడిని అంటే మా కుట్టోడిని పెట్రోల్ పంప్ అని పిలవడం వినుంటారు. ఎందుకని అంటే ఆ పేరు వచ్చింది. వీడికి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ పెద్దోడికి. ఇంకేంటంటే మొన్నటి వరకు యూఎస్లో ఎలక్షన్స్ హడావిడి నడిచింది కదా, వీళ్ళకి కూడా స్కూల్లో డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా అని చెప్పి ఇంకా ఈడేంటంటే డొనాల్డ్ ట్రంప్ ఫ్యాన్ అనమాట. అలాగే ట్రంప్ అంటే బాగా ఇష్టం. పాప ఏమో కమలా హ్యారిస్, మా వారేమో జో బైడెన్ అనమాట. ఇంకా అలా అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కో పేరు పెట్టాడు. అలాగా వాడేంటంటే మా కుట్టోడిని ట్రంప్ పేరు మీద పెట్రోల్ పంప్ అని పిలుస్తాడు ముద్దుగా. సో వాడు పాలిటిక్స్ పిచ్చేమో కానీ ఇంట్లో అందరికీ ఒక్కొక్క పేరు పెట్టాడు అనమాట. అలా ఇంకా పిలుస్తూ మొదలెట్టాడు. అదే ఇంకా ఊదపదంలాగా అయిపోయింది వాడికి పిలవటంతో. అండ్ మార్నింగ్ 7 అయింది అప్పుడు. టైం ఎలా ఉందో చూసారా, చీకటిగా. అండ్ నేను ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు అంటే ఇది ట్యూస్డే అనమాట. ట్యూస్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ చేశాను. సో వెన్స్డే నుంచి అంటే ఇవాల్టి నుంచి ఫస్ట్ స్నో స్టార్ట్ అయిందనమాట మాకు. భయంకరమైన చలి పడిపోయింది. అంటే ఒక్కసారిగా -10 -13 14 వరకు వెళ్ళిపోయింది అనమాట. అంత చల్లబడిపోయింది. ఇంకేంటంటే కింద ఉండిపోయినాయి చాలా వరకు పిల్లలవి సామాన్లన్నీ, వింటర్ గ్యాడ్జెట్స్ అని, లైక్ షూస్ కానివ్వండి, స్నో గ్లోవ్స్ అవన్నీ అనమాట. అండ్ పాప ఓవరాల్ కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా హాఫ్ జాకెట్ వేసుకుని వెళ్ళటం సరిపోదు ఇంకా, ఎందుకంటే పడతారు పిల్లలు, ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటారు గ్రౌండ్లోని, తడిసిపోతుంది అనమాట బాగా. ఇంకేంటంటే ఖచ్చితంగా ఓవరాల్ వేసుకోవాల్సిందే, టెంపరేచర్స్ అలా డౌన్ అయిపోతున్నాయి. సరే ఇంకా సాయంత్రం వెళ్ళి తీసుకురమ్మని అయితే చెప్పాను అనమాట ఈయనకి. అండ్ వంట ఏం చేయాలి అనేది పెద్ద సమస్య. ఇంట్లో కూరగాయలు ఏమి ఎక్కువ లేవు.
అండ్ కుట్టోడు గమ్మున ఉండాలి అంటే ఏదో ఒకటి ఫాస్ట్గా చేసుకున్నామా తిన్నామా అన్నట్టుగా ఉండాలి. నేనేంటంటే ఏదో ఒకటిలే అన్నట్టుగానే ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. కొంచెం ములక్కాయలు వేసి ఎగ్ కర్రీలా చేసేద్దామని చెప్పి. ములక్కాయలు ఏంటంటే సమ్మర్ టైంలోనే మేము స్టోర్ చేసి పెట్టేసుకున్నాం ఫ్రీజర్లో. అది అవి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిల్లో ఏంటంటే మహాప్రసాదం వాడినట్టుగా ఒక్కొక్కటి తీసాను. మీరు నమ్మరు, నేను ఎన్ని ములక్కాయలు వేసాను తెలుసా? అంటే పీసులుగా కట్ చేసి ఎన్ని పీసులు వేసానంటే 6 పీసెస్ వేసా ములక్కాయలు, జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. సో అంత జాగ్రత్తగా తినాలి మేము ఇక్కడ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని ఏదో నేమ్స్ ఎక్కి తిన్నామా అన్నట్టుగా. మా వారు అదే నవ్వుతున్నారు అనమాట. కూర తింటూ ఎన్ని ములక్కాయలు వేసావు, అసలు ములక్కాయలు తగ్గట్లేదు నాకు అని. కానీ ఏం చేద్దాం, జస్ట్ వేసిందే 6. ఇంకా నేనైతే అసలు తినలేదు కూడా. ఈయనకిను పాపకి బాగా ఇష్టం. సో వాళ్ళిద్దరికీ అన్నట్టుగా నేను ఇంకా వదిలేసాను అనమాట. ఎగ్స్ మాత్రం నేను ఫ్రై చేసుకోవడం నాకు ఇష్టం. ఎగ్ ఫ్రై చేస్తాను అనమాట కర్రీలోకి. మామిడికాయలు ఉండుంటాయి. నేను ఇండియాలో ఉన్నప్పుడైతే ఇలాగ గుడ్లు, ములక్కాయ, మామిడికాయ వేసి పులుసులా పెడితే ఎంత బాగుండేదో. ఇక్కడ అవన్నీ ఏదన్నా ఉన్నాయి అంటే అది సమ్మర్లోనే. ఇంకా ఒక్కసారి వింటర్ క్లైమేట్ స్టార్ట్ అయిందంటే కూరగాయలు ఏం దొరకవు, రేట్లు అదిరిపోతాయి. ఉన్నాయి సమ్మర్లో ఉన్నప్పుడే స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అలాగే కొన్ని చేసుకుని పెట్టుకున్నాము. దొండకాయలు అలాంటివి ఇంకా అవి కూడా అయిపోయినాయి. ఇంకా వంట సంగతి పక్కన పెడితే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, రోమ్కి వెళ్తున్నాము మేము, టికెట్స్ బుక్ చేసుకున్నాము అని చెప్పి. యూజువల్గా ఏంటంటే పోప్ జూబ్లీ ఇయర్ అనౌన్స్ చేస్తారనమాట. అలాగా నెక్స్ట్ ఇయర్ జూబ్లీ ఇయర్ అనౌన్స్ చేశారు పోప్ ఫ్రాన్సిస్. ఇంకేంటంటే అప్పటి వరకు లోపల పెట్టున్నవి, అప్పటి వరకు బయట ప్రపంచానికి ఏమంటారు ఇలా ఓపెన్గా చూపించేవి అన్నీ, ఓపెన్గా చూపించనివి అన్నీ జూబ్లీ ఇయర్ అప్పుడు బయట పెడతారనమాట. లైక్ క్లోజ్డ్ ఉన్న మ్యూజియంస్ని ఓపెన్ చేయడం కానివ్వండి, ఇప్పటివరకు ఎవరు చూడనివి తీసుకుని వచ్చి బయట పెడతాం, అలా చేస్తారు. అలాగే రీసెంట్గా సెయింట్ పీటర్స్ చైర్ ఒకటి చూపించారనమాట బయట పెట్టి. సో అలాంటివి అయితే జరుగుతాయి జూబ్లీ ఇయర్లో. ఇంకా దానికని చెప్పి పిల్గ్రిమేజ్ లాగా ఈ స్వీడన్ నుంచి అరేంజ్ చేశారనమాట. లైక్ స్వీడన్ క్యాథలిక్స్కి పిల్గ్రిమేజ్ లాగా అరేంజ్ చేశారు. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు నేమ్స్ ఇవ్వండి అని అన్నారు. నేను ఈయన ఇచ్చామన్నమాట. ఇస్తే దానిలో సెలెక్ట్ అయ్యాము. ఓకే చెప్పారు వాళ్ళు ట్రావెల్ చేయడానికి. ఫస్ట్ నేను ఈయన బుడ్డోడా అని అనుకున్నాము. తర్వాత అనిపించింది ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ, ఇలాంటి ఛాన్సులు మళ్ళీ రావు. ఇది కనుక మిస్ అయితే మనం సొంతంగా వెళ్ళాలి అంటే చాలా కష్టం అవుద్ది ప్లాన్ చేసుకుని. వీళ్ళంటే ఏంటంటే పలానా టైంకి పలానా ప్లేస్లోని ఉంటుంది ప్రేయర్, పలానా టైంకి ఇక్కడ ఉండాలి అలా ఉంటుంది. కాబట్టి స్కెడ్యూల్ నీట్గాని మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ట్రావెల్ చేసుకోవడానికి. సో అందుకని ఇంకా ఆలోచించే ఇదే లేకుండా మొత్తం 5 అయితే బుక్ చేసేసారనమాట ఈయన టికెట్స్. సో Jan 31న ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తాం. Jan 31 నుంచి Feb 3 వరకు, February 3 మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట. అండ్ ఇదే ప్రోగ్రాంలో మేము పోప్ని కూడా కలవబోతున్నాము. ఏంటంటే స్వీడన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ మీట్ లాగా పెట్టారనమాట పోప్ తోటి. సో సూపర్ ఎక్సైటెడ్గా ఉంది, కలవబోతున్నాము అని చెప్పి. అదే మనం స్పెషల్గా కలవాలి అంటే చాలా కష్టం, ఎంతో అదృష్టం ఉంటే అలాంటివి జరగవు. ఇంకా సరే వీళ్ళే అరేంజ్ చేస్తున్నారు కదా, చూసినట్టు కూడా ఉంటుంది అని చాలా ఇది అనిపించింది. సో దానికైతే వెళ్ళబోతున్నాం. ఇంకా 2 months ఉన్నాయి. 2025 Jan అంటే అబ్బో ఎంతోలే అని అనుకుంటాం, చాలా టైం ఉంది కదా అని. జస్ట్ 2 months ఉన్నాయి. నవంబర్ అలాగో అయిపోతుంది. డిసెంబరు Jan ఎండ్లోనే వెళ్ళేది. అసలు ఆ మాట తలుచుకుంటేనే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది. అట్ ద సేమ్ టైం టెన్షన్గా కూడా ఉంది. కుట్టోడితోటి ట్రావెలింగ్ ఎలాగా, అండ్ వాడికి పాస్పోర్ట్ అప్లై చేయాలి, ఇవన్నీ అయితే ఉన్నాయి చాలా పనులు. నేను నా ఈ జర్నీని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా
అలాగే కంటిన్యూగా చూస్తూ ఉండండి కంటిన్యూస్ కానీ. అండ్ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీని. అసలు వీడియోస్లో లైక్సే కనిపించట్లేదు. ప్లీజ్ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ చాలా మోటివేషన్ ఇస్తుంది. నేను అక్కడ చూపించేది ఏంటి తెలుసా, అదంతా నేను ప్రెగ్నెన్సీ టైంలో కరెక్ట్గా ఉండిందనమాట ఈ డ్రెస్సు. మీకు గుర్తుందో లేదో, నేను ఇదే డ్రెస్ వేసుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను బొడ్డోని పట్టుకొని. ఏంటంటే కంప్లీట్గా లూజ్ అయిపోయినాయి అనమాట. అంత ఒక హ్యాండ్ ఇలా పెడితే పట్టేంత లూజ్ అయిపోయింది. అసలు ఏమంటారు, ఎన్ని ఇంచెస్ నాకు అసలు చాలా బ్యాడ్ నేను మెజర్మెంట్స్లోని. సో అంత లూజ్ అయింది. నేనేం కష్టపడలేదు, నేను మొత్తం ఫీడింగ్ మాత్రమే చేస్తున్నాను బొడ్డోడికి అంతే. నేను ఇంకేం కష్టపడింది లేదు కసరత్తులు చేసి. డైట్ అసలే చేయట్లేదు. అంటే ఏది పడితే అది తినట్లేదు. అలా తినాలనడానికి కూడా ఇక్కడ ఏమంత దొరకవు కూడా, ఉన్నవి మటుకు తినటమే హై ప్రోటీన్వి. సో తింటున్నాను, ఫీడ్ చేస్తున్నాను, యాక్టివ్గా ఉంటున్నాను, మెయిన్ థింగ్ అది. అలాగా వెయిట్ డిఫరెన్స్ అయితే వచ్చేసింది. ఇంకా అలానే కంటిన్యూ అయితే బాగుండని అనుకుంటున్నాను. సో అది ఇంకా ఏమంటే లూజ్ అయిపోయినాయి. ఇంకెలాగో నేను ఈ ఫ్రాక్ మోడల్స్ అన్నీ బయట వేసుకుని వెళ్ళటానికి అవ్వదు వింటర్ టైంలో, ఇంక ఇంట్లోనే వేసేసుకుంటే అయిపోయిద్దిలే అన్నట్టుగాని ఇంకా ఆ రోజు తీసా అనమాట. మధ్యాహ్నం దాటిందంటే ఇంట్లో విపరీతమైన చలి తట్టుకోలేకపోతున్నా నేను. మా రూమ్లో మరీ చల్లబడిపోతుంది. ఇంకా అందుకని ఇక స్వెటర్ వేసుకుని తిరుగుతున్నాను. అండ్ మధ్యాహ్నం 3 o'clockకి ఎగ్జాక్ట్గా అటు ఇటుగా 3 to 4 మధ్యలో నేను ఒక్కసారన్నా రోజరీ చెప్పుకుంటాను అనమాట. చెప్పుకోని రోజు నాకు అసలుకి మనశ్శాంతిగా అనిపించదు. ఎవ్రీడే చెప్పుకోవడానికైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను చాలా కాలం నుంచి. అది చెప్పినప్పటి నుంచి, అంటే ఈ రొటీన్ చేంజ్ అయినప్పటి నుంచి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. రోజరీ ఏముందులే ఇవాళ కాకపోతే రేపు చూసుకుందాం, ఆ తర్వాత చూసుకుందాం అని అనుకుంటాము. కానీ అది ఒక్కసారి రోజరీ చెప్పిన తర్వాత ఉండే డిఫరెన్స్ చెప్పక ముందుకునే ఉండేది చాలా తేడా ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఏం పెద్ద చేంజ్ అయిపోదు కానీ మన బుర్రలో పీస్ఫుల్ ఇది వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇంకా నేనైతే చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ డైలీ ఒక గాస్పెల్ అయితే వింటా అనమాట రోజరీ అయితే చెప్పుకొని. సో అదే ఇంకా ఎంతసేపు కూర్చుని పడుకుని చేసుకోలేక అటు ఇటు తిరుగుతూ చెప్పుకుంటున్నాను. మధ్యలో మా కుట్టోడు లేచేసరికి ఇంకా వాడి దగ్గరకు వచ్చేసి ఆడనే కూర్చోపెట్టుకుని అలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అప్పటికి అయిపోయిన తర్వాత ఇంకా డైపర్ చేంజ్ చేసి అయితే వాడిని ఆడిపిస్తున్నాను. సాయంత్రం అయితే వాడితోటి కొంచెం ఎక్సర్సైజ్ అది చేయిస్తూ ఉంటాను, కొంచెం యాక్టివ్గా ఉంచడానికి బాడీని. ఇంకా అందుకని వాటితో రకరకాల ఫీడ్స్ అనమాట, అటు ఇటు అనుకుంటూ. ఇంకా చాలా పనులు ఉన్నాయి. కిచెన్లోకి వెళ్ళానంటే ఎన్ని పనులు. ముందు రోజు పప్పు కుక్కరు ఏమంటారు మూత సరిగ్గా ఇది అవ్వక బయటకు తన్నేసింది అనమాట. అది స్టవ్ అంతా గారగట్టేసింది. నాకు అది క్లీన్ చేసే వరకు మనశ్శాంతి లేదు. అది ఎట్లయినా ఏదో ఒక టైంకైనా, అంటే డేలో నాకు ఏ టైం కుదిరితే ఆ టైం నేను క్లీన్ చేయాలి. అండ్ షింక్ కూడా అంట్లు నిండిపోయి ఉన్నాయన్నమాట. మా పెద్దోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడే డిష్ వాషర్ సర్దుతాడు. ఆల్రెడీ క్లీన్డ్ ఉండే గిన్నెలన్నీ వాడే సర్దుతాడు. సో వాడి కోసం వెయిట్ చేస్తున్నా. వాడు వచ్చి అవి సర్దిన తర్వాతే నేను షింక్ ఖాళీ చేసి షింక్ అంతా క్లీన్ చేసుకుంటాను అన్నమాట బేసిక్గా. సో వాడు వచ్చిన తర్వాత చెయ్యాలి అదంతా అయితే అనుకుంటా ఉన్నాను మనసులోని. అండ్ ఎప్పటి నుంచో వాడు ఉతికిన బట్టలన్నీ అట్లానే ఉండిపోయినాయి. క్రిబ్లో పెట్టి ఉంచేసాను దాచి. సో అవన్నీ అయితే మడత పెడుతుంది అనమాట. ఇలా వాడికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఈ మధ్యన కొత్తగా పట్టుకోవడం స్టార్ట్ చేశాడు, గ్రాబ్ చేస్తున్నాడు అనమాట. దూరంగా ఉంటే కనుక వాటిని పెద్ద పట్టించుకోడు. వాడి దగ్గరికి పెడితే కనుక గ్రాబ్ చేసి నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అదొకటి కొత్తగా నేర్చుకున్నాడు. అండ్ ఏమంటారు ఇలాగ కూర్చోబెట్టడానికి జస్ట్ ఇలాగ ఫింగర్ సపోర్ట్ ఇచ్చి ఇలా అంటే లేసి కూర్చుంటున్నాడు అనమాట. ఆ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా రావాలి 5th month పడింది అన్నప్పుడు. సో అదైతే ట్రై చేస్తున్నా. అండ్ కొన్ని రోజులుగా ట్రై చేయగా ఈ వీడియోలో లేచి కూర్చున్నాడు అనమాట. ఇంకా ఫింగర్ సపోర్ట్ ఇస్తే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా నేను అది చేపించడానికి. అండ్ ఫైనల్గా అదైతే మైల్ స్టోన్ కంప్లీట్ అయ్యింది. ఇంకా ఇండియా నుంచి మమ్మీ వచ్చినప్పుడు బోల్డ్ గోచిగోడులు కుట్టించి తీసుకుని వచ్చారనమాట.
అది స్వీడన్లో ఉన్న, ఇండియాలో ఉన్న, నేను ఎక్కడున్నా కూడా ఇండియన్ పద్ధతి ఇండియన్దే. ప్రతిసారి డైపర్ వేయలేం కదా, కొన్నిసార్లు అయితే తీసేస్తా అనమాట పగల టైంలో డైపర్స్. సో అందుకని ఇంకా గోచికట్టు పెట్టి వదిలేస్తాను, కొంతసేపు అలా గాలికి ఉండాలి అన్నట్టుగాని. సో అలాగా ఇంకా గోచులు కూడా వాడుతున్నాను ఇక్కడ. అంటే అన్నీ తీలా చాలా ఒక పెద్ద బాస్కెట్ నిండా తీసుకుని వచ్చారనమాట గోచిగుడ్లు. కానీ అన్నీ అయితే తీయలేదు, కొన్నే ఓపెన్ చేసి ఆ కొన్నే వాడుతున్నాను. మిగిలినవన్నీ అలాగా పెట్టుంచేసాను అనమాట పైన, ఎందుకంటే తర్వాత పనికొస్తాయి. ఇప్పుడు ఏంటంటే అస్తమానం టాయిలెట్కి వెళ్తూ ఉంటారు, అస్తమానం యూరిన్కి వెళ్తూ ఉంటారు. కొంచెం ఒక సాలిడ్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం తగ్గుద్ది కదా, ఆ టైంలో ఈజీగా వేసుకోవచ్చు. అందుకని ఇంకా అన్నీ అయితే ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేసి అయితే వాడుతున్నాను, జుబ్బాలు, గోచుకోడ్లు ఇవన్నీ. సో అదైతే అది రూమ్ గురించి చెప్పాను. అండ్ వెయిట్ లాస్ ఏమో అది అలాగా నడుస్తుంది. వెయిట్ లాస్తో పాటు హెయిర్ కూడా లాస్ అయిపోతుంది భయంకరంగా. అది అసలు ఏం చేసినా కూడా ఇదవ్వట్లా. నాకు నేనే ఏదో ఒక రకంగా కట్ చేసేసుకుందాం అని అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా తీస్తుంటే ఇంత కట్టలు ఊడుతున్నాయి జుట్టు, ఎక్కడ చూసినా నాదే అయ్యా అనిపిస్తుంది ఆ జుట్టును చూస్తుంటేనే. సో ఏదో ఒక టైంలో అయితే కట్ చేసేది కూడా నేను బ్లాగ్ చేసి షేర్ చేస్తాను మీకు ఖచ్చితంగానే. ఎందుకంటే ఇక్కడ బయటకు వెళ్ళి కటింగ్ చేయించుకోవాలంటే ఎంత డబ్బులో అంత వేస్ట్, అనవసరం అంత డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఉత్త కటింగ్కి. ఫైనల్గా వాళ్ళు ఏదో స్టైల్ చేసి అటు చేసి ఇటు చేసి చేస్తారు. ఆ స్టైలింగ్ ఏదో మనం హెయిర్ బాత్ చేసుకున్న తర్వాత మనం కూడా చేసుకోవచ్చు, అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో అదైతే అనుకుంటున్నాను. మా ఆయనకు చెప్పానంటే ఏమంటారో మరి నాకైతే తెలీదు. అండ్ ఈవినింగ్ కూడా కాదు, అది ఇంకా 4 అవుతుంది అంతే టైము, చీకటి పడిపోయింది. ఇంకా నేనైతే యువతలకు వచ్చి లైట్స్ అయితే వేసుకుంటున్నాను. దేవుడి దగ్గర ఎప్పుడు మ్యాక్సిమం టైమ్స్ డే టైం అంతా క్యాండిల్స్ వెలుగుతూ ఉండేలాగానే చూసుకుంటున్నాను ఈ మధ్యన. ఎందుకంటే అత్తయ్య చనిపోయే టైం దగ్గర పడుతుంది. 26నే అత్తయ్య చనిపోయింది. ఈ సంవత్సరానికి 2 years అయినాయి అన్నమాట. సో క్యాండిల్స్ అయితే అట్లానే వెలుగుతూ ఉండేలా చూసుకుంటున్నా పగల టైం, నైట్ టైం ఇంకేం చేయలేం కాబట్టి. అండ్ ఈయనకైతే ఇవాళ ఎంత మెంటల్ వచ్చిందంటే, ముందు దానికి నూనె రాసి తల దువ్వేసేయి అని అన్నారు. అంటే అంత చిరాకు చేసుకుంటుంది అనమాట. ఇది స్కూల్కి వెళ్ళకపోగా విసిగిచ్చి పడేసింది నన్ను ఇంకా అందుకని ఇంకా లాభం లేదు అని చెప్పి ఇంకా దాన్ని కూర్చోబెట్టి సాయంత్రం ఆయిల్ అయితే రాసేస్తున్నాను. ఆయిల్ ఇక్కడ క్లైమేట్కి గడ్డగట్టేసింది, అందుకని క్రీమ్ లాగా అయిపోయింది అనమాట. అది ఆయిల్లా లేదు. ఇంకా దాన్నే నాకు కరగదీసేంత ఇది కూడా లేదనమాట ఓపిక. ఎందుకంటే వీడు క్రాంకీ అయ్యేలోపు నా పని నేను చేసేసుకోవాలి. ఇంకా అందుకని ఏంటంటే ఫాస్ట్గా అదే క్రీమ్ లాగా ఉన్నదే రాసేస్తున్నాను. ఏదో ఒక రకంగా అయితే వర్క్ చేస్తుంది కదా, ఆయిలే కాబట్టి. సో అదైతే నీట్గా చిక్కు తీసేసి 2 జడలు వేసి పడేసాను దానికి. వీళ్ళు ఏంటంటే మార్నింగ్స్ స్నానాలు చేయరు, నైట్స్ పడుకునే ముందే చేస్తారనమాట, నెక్స్ట్ డేకి స్నానం. ఇంకా అందుకని చెప్పి నీట్గా దువ్వేసేసి ఫుల్గా టైట్గా అల్లేసేసి పెట్టేస్తే ఇంకా నైట్ అంతా అట్లానే ఉంటుంది. అలా అని చెప్పి ఇంకా ఆయిల్ అయితే రాసేసాను. అండ్ రాసిన తర్వాత కిచెన్ మీద ఫుల్ క్లీనింగ్ అనమాట. షింక్ అంతా అంట్లు డిష్ వాషర్లో సర్దేసేసుకుంటే కింద బ్లాక్ అయిపోయింది కంప్లీట్గా. ఇంకా గారగట్టేసేసి నేనేంటంటే అలా ఉంటే నా వల్ల కాదు, ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. గట్టంతా క్లీన్ చేసుకుని ఆ కిచెన్ స్టవ్ క్లీన్ చేసేసుకుని సాల్ట్ వేసి పెట్టాను అనమాట. ఇదేంటంటే బ్లాక్ అయితే కనుక దిగిపోద్ది కొంచెం వాటర్ వేడి నీళ్ళు పోసిన తర్వాత. సో అది సాల్ట్ వేసేసి అయితే పెట్టుకుని ఇంకా అప్పుడు బుడ్డోడి దగ్గరకు వచ్చాను అనమాట. అప్పటి వరకు ఈయన దగ్గర కాసేపు ఉన్నాడు, పెద్దోడి దగ్గర కాసేపు ఉన్నాడు. ఈ మధ్యన పిల్లల దగ్గర అస్సలు ఉండట్లేదు. యూజువల్గా పెద్దోడి దగ్గరన్నా ఉంటాడు, ఈ మధ్యన వాడికి బాగా తెలిసిపోతుంది అనమాట. బాగా నాలెడ్జ్ ఎక్కువైపోయింది వీడికి. ఎవరి దగ్గర ఉంటున్నాను ఏంటి మొహాలు చూసి బాగా గుర్తుపట్టేస్తున్నాడు. ఇంకా అలా అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గర ఉండట్లేదు అనమాట. ఇంకా మధ్యాహ్నం చాలా తొందరగా లేచిపోయాడు. యూజువల్గా 5 ఆ టైంకి లేగుస్తాడు ఈవినింగ్. ఇంకా లేచిపోయాడు కదా, అందుకని కాసేపు పడుకోబెడితే పడుకుని పోయాడు అనమాట. ఇలా చీకటిగా ఉండింది. ఇంకేంటంటే వీడు ఎలాగో పడుకున్నాడు. పక్కన పెట్టానా
నేను అక్కడ లేనన్న విషయం వాడికి అర్థమైపోయి లేసిపోతాడు. ఇంకా అందుకని అలానే ఒళ్ళో పెట్టి పడుకున్నా అనమాట. వాడు ఎప్పుడు లెగుస్తాడో అప్పుడే లెగుద్దాంలే నేను కూడా అన్నట్టుగానే ఇంకా అలా ఒళ్ళోనే ఉంచుకున్నాను. ఎలానో క్లీనింగ్ మేజర్ పని క్లీనింగ్ కిచెన్ది అదైతే అయిపోయింది. ఇంకా నైట్ ఏం వంట చేయాలి, నెక్స్ట్ డేకి ఏం వంట చేయాలి, ఇవన్నీ అయితే ఆలోచించుకోవాలి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి బ్యాటర్ ఏం లేదు, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ లాంటివి ఏం లేవు. సో అదొక పెద్ద సమస్య. పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏం పెట్టి పంపించాలి అని. ఈ మధ్యన ఎందుకంటే లంచ్ బాగోట్లేదంట స్కూల్లోని. అండ్ బాబు కంప్లీట్ వెజిటేరియన్, ఓన్లీ చికెన్ బోన్లెస్ మాత్రమే తింటాడు. అది కూడా అన్ని టైప్స్ ఆఫ్ కర్రీస్ తినడం. వెజ్ ఏమో మొత్తం అంతా అవచేసేస్తున్నారంట స్కూల్లోని. అసలు మిగలట్లేదు ఫుడ్ మా టైంకి వచ్చేటప్పటికి అని అంటున్నాడు పాపం. అలానే మంచి ఆకలి మీద తిరిగి వస్తున్నారనమాట స్కూల్ నుంచి. ఇంక నాకే ఉసురుమంటుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం సాలిడ్గా పెట్టి పంపిద్దాం అన్నట్టుగానే ఇంకా నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలని. ఉప్మా మాత్రం అనొద్దని అంటది పాప. అయితే ఉప్మా తిందో, వాడు కనీసం తిన్ననా తింటాడు కొంచెం అన్నా. పాపకి అస్సలు ఇష్టం లేదు ఉప్మా అంటే. సో ఏం చేయాలబ్బా అని ఆలోచించుకుంటూ సరే బేసన్ తోటి దోశలాగా చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా ఆనియన్స్, క్యారెట్ అది కట్ చేసేసి అయితే డబ్బాలో పెట్టుకుందాం ముందే. ఇంకా మార్నింగ్ లేవగానే బేసన్ కలుపుకుంటే చాలని అనుకున్నా. ఇంకా ఈ జామ్ డబ్బా చాలా రోజుల నుంచి గట్టు మీదే ఉండిపోయిందనమాట. అదేంటంటే సరిగ్గా వాష్ అవ్వలేదు. డిష్ వాషర్లో పెడితే సరే ఇంకా నేనే హ్యాండ్ వాష్ చేసేసి అయితే పక్కన పెట్టేశాను. దాంతో గట్టంతా క్లియర్ అయిపోయి ఎంత ప్రశాంతంగా ఉందో నాకు అసలుకి. అది చూసిన తర్వాత హ్యాపీ అనిపించేసింది. అమ్మయ్య ఫైనల్గా నా కిచెన్ గట్టు క్లీన్ అయిపోయింది. చాన్నాళ్ళ తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను అని. అండ్ నేనేంటంటే రైసే తింటున్నాను నైట్ అయినా కూడా. కొంచెం అర్లీగా తింటున్నాను కానీ కొంచెం అన్నం రైసే తింటున్నాను నేను. ఎందుకంటే వేరే ఏం తిన్నా కూడా నాకు అర్ధరాత్రిలో ఆకలేసేస్తుంది భయంకరంగా, తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఇంకా అందుకని ఇంకా కొంచెం సాలిడ్గా ఉంటుంది అని చెప్పి రైస్ తింటున్నాను. నైట్గా నా ఒక్కదానికి రైస్ చేసుకుంటున్నాను. ఇంకా ఈయనకి పిల్లలకి ఏంటంటే చికెన్ మీట్ బాల్స్ అనమాట. వాళ్ళు ఓవెన్లో వేసేసుకుంటారు అవి. ఈ మధ్యన మా పెద్దోడే వేస్తున్నాడు అందరికీ మీట్ బాల్స్ ఎన్ని, నగెట్స్ ఎన్ని అట్లా కనుక్కొని వాడే వేసుకుంటున్నాడు. అది వాడి డ్యూటీ అయిపోయిందనమాట ఇంకా. సో నేనేంటంటే నా కోసమని రైస్ ఆన్ చేసుకుంటున్నాను. అండ్ మనసులో అనుకుంటున్నాను రాగి జావ తాగి చాన్నాళ్ళు అయింది. పిల్లలకి ఏంటంటే రాగి జావ తాగితే పొద్దున్నే చాలా హెల్తీ అండ్ చాలా కడుపు నిండుగా ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. సో అందుకని వేడివేడిగా జావ కాసిస్తే బాగుంటుంది అని చెప్పి నేను నైటే అది మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఏంటంటే లేవగానే కొంచెం లూక్ వామ్ టెంపరేచర్లోకి వేడి చేసుకుంటే సరిపోద్దులే, ఎక్కువ వేడి చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు తాగడానికి ఇబ్బంది అయ్యిద్ది కదా పొద్దున్నే. సో అలాగా ముందే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకుందాం అని అనుకున్నాను అనమాట. అనుకుని ఉత్త వాటర్లో అయితే బాగోదులని పాలల్లో కలిపి పెట్టుకున్నాను జావని. మార్నింగ్ లేచినప్పుడు ఎవరికి వాళ్ళకే కప్స్లో పోసినప్పుడు షుగర్ యాడ్ చేసుకోవచ్చులని. ఇంకా అప్పటికే కుట్టోడు లేచాడని ఇంకా వాడిని ఎత్తుకునే చేస్తున్నా. ఇంతలోకే ఈయన ఏంటంటే కిందకి వెళ్ళి చెప్పాను కదా నెక్స్ట్ డే నుంచి అంటే ఇవాళ నుంచే స్నో స్టార్ట్ అవుతుంది అనమాట. సో షూస్ కంపల్సరీ కావాలి. స్నో ఒకసారి స్టార్ట్ అయిందా స్కేటింగే ఇంకా మామూలుగా పడరు ఇక్కడ. ఇంకా అందుకని షూస్, పెద్ద జాకెట్లు అవన్నీ తెచ్చుకోవడానికి అయితే కిందకి వెళ్ళారు. ఇంకా నేనేంటంటే సరే వీళ్ళు వచ్చేలోపు ఇది ఆన్ చేసి పెట్టేసేసి ఒక పక్కన పెట్టేశానంటే నీట్గా ఉంటుంది ఇంకా గట్టంతా అని నేను ఇదైపోతున్నాను అనమాట హ్యాపీగా. వావ్ ఎన్నాళ్ళ తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్నాను అని. ఎలా ఉంది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? లైక్ అంటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదో చాలా పెద్ద టాస్క్ కంప్లీట్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది అని అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇదివరకు కూడా అలానే ఉండేదిలేండి. ఇప్పుడు ఏంటంటే ఏం పనులు చేయలేక సడన్గా ఇలా చేస్తున్నాను అన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్, మంచి హ్యాపీనెస్ ఇచ్చేస్తుంది నాకు. సో యా అదనమాట సంగతి. ఇది అయితే కాసేసేసుకొని పక్కన పెట్టేస్తాను.
కొంచెం పొడి నాకు పడినా కూడా చిరాకే. ఆ కొంచెం పొడి పడింది అది వేసేటప్పుడు రవ్వ, ఇంకా అది కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా. నేను ఇట్లా ఎప్పుడన్నా కుకింగ్ చేస్తున్నానంటే మా కుట్రోడు నేను ఏం చేస్తున్నానా అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మీకు గుర్తుందా అంటే స్టార్టింగ్ నుంచి నన్ను ఫాలో అయిన వాళ్ళైతే నేను జావ చాలా చక్కగా కాసేదాన్ని అనమాట పిల్లలకి, చాలా బాగుండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అది చేయడమే అవ్వట్లేదు నాకు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడైతే నేనే చేసుకుని పిండి ఆడిచ్చేసేదాన్ని అనమాట. మిల్క్ ఇచ్చేసేది మమ్మీ, ఒక క్యాన్ నిండా చేసుకునేదాన్ని పౌడరు, అదే వాడేవాళ్ళం ఇయరంతా. ఇక్కడ అసలు అలాంటివి ఏమి ఉండవుగా, ఇంకా తెప్పించుకోవాలి, చూడాలి కుట్టోడు కోసం అన్నా సరే కనీసం. ఎందుకంటే ఒకసారి సాలిడ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా అవసరం వాటితోటి. స్టోర్ బ్రాడ్ ఫుడ్ ప్రతిసారి ఇవన్నీ అయితే అంత మంచిది కాదు. మనం ఇంట్లో చేసుకుని పెట్టుకోవడం అనేది కొంచెం హెల్దీ అని నా ఉద్దేశం. సో అదండి ఈ బ్లాగ్కి. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్స్ నచ్చుతున్నాయి అంటే కనుక. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ ఇంకా అయితే పెట్టడానికి నేను చూస్తాను. అండ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. కింద కమెంట్ చేసి చెప్పండి బ్లాగ్ ఎలా ఉందని. నేనైతే ఇంకో మంచి బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until I